కొన్నిసార్లు శ్రమలు రాగానే దేవుడు నాకేం చేశాడో, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే అపోహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు నీకు కష్టాలు వచ్చాయి అంటే దాని పట్ల దేవుడి చిత్తం ఉందని అర్థం. రోజులో 24 గంటలండి. 12 గంటల్లో చీకటి, 12 గంటలు వెలుతురు. ఎప్పుడు చీకటే ఉంటుందా? ఎప్పుడు వెలుతురే ఉంటుందా? ప్రస్తుతం నువ్వు చీకట్లో ఉన్నావని గుర్తుపెట్టుకో, కానీ ఒకనొక రోజున దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడని మర్చిపోకు. ఆ విధంగా మా కుటుంబం ఇప్పటికీ కూడా దేవుడిలో సంతోషంగా ఉంది. ఇక నా గురించి చెప్తాను. నాకు ఎన్నేళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు? 3.5 ఏళ్ల వయసు. నాకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువులో సంతోషంగా ఉండడం నేర్చుకుంటున్నారు. నా 5 ఏళ్ల వయసులో నాకు యేసయ్య తప్ప వేరే దేవుడు నాకు తెలియదు. స్కూల్కి వెళ్తున్నా, సండే స్కూల్కి కూడా వెళ్తున్నా. దేవుడు చదువులో, ఆత్మీయ జీవితంలో నన్ను అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ వచ్చాడు. స్కూల్లో, సండే స్కూల్లో, చదువులో, ఆటల్లో, పాటల్లో, అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. అలా జరుగుతున్న క్రమంలో ఒక యవ్వన ప్రాయం వచ్చింది. ఏ ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఒక యవ్వన ప్రాయం ఉంటుందండి. ఎప్పుడు మొదలవుతుంది యవ్వన ప్రాయం? యవ్వన వయస్సు ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడండి? 13 ఏళ్ల వయస్సు. 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సు ప్రతి ఆడపిల్లకి, మగపిల్లవాడికి యవ్వన ప్రాయం. ఆ వయసులో ఏది మంచి, ఏది చెడు, మనం ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అని తెలిసే వయస్సు ఆ 13 ఏళ్ల వయస్సు. నాకు 13 ఏళ్ల వయసులో నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నాకు తెలిసి, కానీ నా మనసు ఒకటి చెప్తుంది, నా మనసు చెప్పింది నా శరీరానికి ఏమాత్రం కూడా సహకరించట్లేదు. ఎంతసేపు కూడా నా మనసు అంటుంది ఒక ఆడపిల్లలాగా ఉండాలి అని చెప్పి. నాకు అనిపించేది, నేను ఆడపిల్లనా, మగపిల్లవాడినా, లేక వేరే ఏదన్నానా అనే ఆలోచనలు రోజు రోజుకి నాలో పెరిగాయి. ఈ ఆలోచనల మధ్యలో నేను చదువులో వెనకబడిపోయాను. నేను ఎప్పుడైతే చదువులో వెనకబడ్డానో స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏమనో తెలుసా? అరే వీడు 0.5 రా, వీడు 50-50 రా, వీడు తేడారా, రకరకాల మాటలు. దేవుడి సన్నిధిలో ఉన్నాను కాబట్టి ఆ మాటల్ని నా నోటితో పలకడానికి నేను ఇష్టపడ్డాను. ఒక పక్కన నా మానసికంగా ఆలోచనలు, ఒక పక్కన వీళ్ళ ర్యాగింగ్. నా 13 ఏళ్ల వయసులో నా వయసుకు మించిన మానసిక క్షోభను నేను అనుభవించాల్సి వచ్చింది. ఆకలిస్తే అమ్మా నాకు ఆకలిస్తుందమ్మా అని చెప్తాను, ఎందుకంటే ఆకలి బాధ నాకు తెలుసు కాబట్టి. ఆడుకుంటూ పడిపోయి చేతికి దెబ్బ తగిలితే అన్నయ్య నా చేతికి దెబ్బ తగిలింది అని చూపిస్తాను, ఎందుకంటే దెబ్బ అనేది బయటికి కనిపిస్తుంది కాబట్టి. కానీ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను, నాకే సరిగ్గా అర్థం కాని పరిస్థితి. నాలో నేనే ఎంతగానో కుమిలిపోతూ కృంగిపోతూ చదువులో చాలా వెనకబడిపోయాను. చదువులో వెనకబడిన దేవుడు నన్ను ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. నేను ఎన్నేళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళాను? ఎన్నేళ్ల వయసు? 5 ఏళ్ల వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళాను. నా 16 ఏళ్ల వయసులో నా యవ్వన ప్రాయంలో దేవుడు నన్ను చిన్న చిన్న పిల్లలకి వాక్యం చెప్పి ఒక సండే స్కూల్ టీచర్ గా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా. చిన్న చిన్న పిల్లలకి వాక్యం చెప్తూ, సంఘంలో పరిచర్యలో పొందుతూ అనేక ప్రాంతాలకు వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అదే యవ్వన ప్రాయంలో నా జీవితంలో ఊహించని మార్పులు ఎన్నో జరిగాయి. ఏంటి ఆ మార్పులు అంటే, నా మాట, నా నడక, నా ప్రవర్తన అంతా కూడా ఒక ఆడపిల్లలాగా ఉండేది. చూసే వాళ్ళకి అది ఒక వింత, విచిత్రం. అరే వీడేంట్రా మగాడిలా పుట్టి ఆడదానిలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళని అడగడం ప్రారంభించారు. ఒకరోజు మా ఇంటి పక్కన ఆంటీ మా అమ్మతో అంటుంది, ఏమ్మా మీ చిన్నబ్బాయి ఏంటి, ఆ నడక ఏంటి, ఆ మాట ఏంటి, ఎంతసేపు ఆడవాళ్లతో ముచ్చట్లు పెడతాడు, ఏంటది, ఒక తల్లిగా నీకు చెప్పే బాధ్యత లేదా అని మా ఇంటి పక్కన ఆమె మా అమ్మని అడిగింది. మా అన్నయ్య స్నేహితులు అంటున్నారు, అరే మొన్న మీ తమ్ముడిని పలానా సెంటర్లో చూసాంరా, వాడి మాట నడక అంతా చాలా తేడాగా ఉందిరా,
ఒకసారి వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించండి. హాస్పిటల్లో చూపించడానికి ఇది ఏమైనా రోగమా? ఏమండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరూ కూడా మా వాళ్ళ కోసం పరిశోధించారు. అసలు వీళ్ళు ఎందుకు ఇలా మగవాళ్ళలా పుట్టి ఆడవాళ్ళలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఆ డాక్టర్లు పరిశోధించి చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక స్త్రీ ఎలా అయితే సహజంగా పుడుతుందో, ఒక పురుషుడు ఎలా అయితే తల్లి కడుపులో నుంచి పురుషుడిగా పుడతాడో, నపుంసకులు కూడా అలాగే పుడతారు అని. వాళ్ళకన్నా ముందు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఏమని చెప్పాడు దేవుడు? మత్తయి సువార్తలు ఇందాక మనం చదువుకున్నాం. తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు గలరు అని పరిశుద్ధ దేవుడు బైబిల్లో ఎప్పుడో రాశాడు. మనుషులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో వాళ్ళని నా గురించి అడుగుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి నా మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు నా గురించి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను అప్పుడే బయట నుంచి వచ్చాను. నాకు అర్థమైంది వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని తెలిసి ఏం మాట్లాడుకుంటున్నారో విందామని కిటికీలోంచి వీళ్ళ మాటలు వింటున్నా. నేను వింటున్నాన్న సంగతి వీళ్ళకి తెలియదు. మా అమ్మ ఏమంటుందో తెలుసా? అసలు ఎందుకన్నారు ఇలాంటి వాణ్ణి? వీడు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది అని. మా అన్నయ్యలు అంటున్నారు, వీడు మా తమ్ముడని చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉందమ్మా. ఎందుకన్నావు? మా స్నేహితుల ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాం. ఎంత బాధండి. నా వాళ్ళే నన్ను అసహించుకుంటున్నారే, నా వాళ్ళే నన్ను చీకొడుతున్నారే, నా వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారే. ఏంటి యేసయ్యా నా జీవితం? నన్ను ఒక స్త్రీగా పుట్టించలేదు, నన్ను ఒక పురుషుడిగా పుట్టించలేదు, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అని చెప్పి ఆ కిటికీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. బయట వాళ్ళు ఏమన్నా అంటే ఇంట్లో వాళ్ళకి వచ్చి చెప్పుకుంటాం. ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడితే మన బాధను ఎవరికి చెప్పుకుంటాం? ఎంతో బాధ కలిగి చాలా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకి వచ్చాను. ఇంట్లోకి రావడం ఆలస్యం. మా ఇంట్లో వాళ్ళు నాతో అంటున్న మాట, నీ ప్రవర్తనను మార్చుకుంటావా లేదా? నేనన్నా, చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. ఇలా పుట్టడం నా తప్పు కాదు. అదే నేను చూపు లేకుండానో కాళ్ళు లేకుండానో పుడితే జీవితాంతం నేను చచ్చే వరకు నా భారం మీరు మొయ్యాల్సి వచ్చేది. కానీ నేను అలా పుట్టలేదే. నన్ను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకోక నా ప్రవర్తన మారాలని నన్ను ఆ రోజు ఇష్టానుసారంగా కొట్టేశారు. కొట్టి నాతో మాట్లాడమే మానేశారు. ఇంట్లో వాళ్ళే మాట్లాడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లేదు, నా బాధ ఎవరితో పంచుకోవాలి అని చెప్పి రోజు ఏడుస్తున్నా. ఈ ప్రపంచంలో నాకు తోడుగా ఎవరూ లేరా? నాలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరా? ఈ ప్రపంచంలో నేను ఒక్కదానే ఇలా ఉంటానా అని చెప్పి ఎన్నో రాత్రులు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాను. అటువంటి సమయంలో ఒకరోజు ఒక హిజ్రా షాప్ దగ్గర చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతుంది. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, అరే మీ వాళ్ళు వచ్చారా, నువ్వు కూడా అదే బ్యాచ్, వాళ్ళ దగ్గరికి పో నువ్వు కూడా అని మా స్నేహితులు నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఒకరోజు బజార్లో వాళ్ళని చూశాను. తను షాప్ ఎక్కుతూ చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతుంది, ఎక్కుతుంది దిగుతుంది. నేను కూడా ఆమె వెనకాలే వెళ్ళాను. ఒక దగ్గరికి వెళ్ళంగానే ఆమె వెంటనే వెనక్కి తిరిగి నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. అదెలా? నేనెవరో ఆమెకి తెలియదు, ఆమెవరో నాకు తెలియదు, కానీ ఆమె నాతో ఎలా మాట్లాడింది చెప్పండి? ఒక స్త్రీ పడే ప్రసవ వేదన ఇంకొక స్త్రీకే, ఒక పురుషుడు ఇంటి భారాన్ని ఎంత భారంగా మోస్తున్నాడో ఇంకొక పురుషుడికే అర్థమవుతుంది. ఒక నపుంసకుల బాధ ఏంటో ఇంకొక నపుంసకులకి తెలుస్తుంది. నా నడక, నా మాట తీరు, నా ముఖ కవళికలు ఇవన్నీ చూసి ఆమె చాలా త్వరగా అర్థం చేసుకుంది తిను కూడా నాలాంటి స్థితిలోనే ఉంది అని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. తన కథ నాకు చెప్పింది, నా కథ తనకి చెప్పాను. మనసుకి ఆనందం. నన్ను జీవితంలో అర్థం చేసుకున్న మనిషి ఎవరు అంటే తను మాత్రమే. మన మనసులో బాధ ఉందనుకోండి, ఎవరితోనైనా చెప్తే ఎలా ఉంటది మనసు? తేలికగా
హాయిగా అమ్మయ్య నన్ను అర్థం చేసుకోవడానికి ఒక మనిషి నాకు దొరికింది అని ఆనందం. అలా ఆమెతో నేను కొన్నాళ్ళు స్నేహం చేశాను. ఇంట్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు, కనీసం ఒక మనిషిగా కూడా నన్ను చూడట్లేదు అని చెప్పి, వీళ్ళని బాధ పెడుతూ నేనెందుకు బ్రతకాలి, వీళ్ళకి భారంగా నేనెందుకు ఉండాలి అని చెప్పి నేను ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నాకు పరిచయమైన ఆ ఫ్రెండ్తో కలిసి బొంబాయి పారిపోయాను. ఎక్కడికి? చెప్పి వెళ్తే వెళ్ళడం అంటారు, చెప్పకుండా వెళ్తే పారిపోవడం అంటారు. రెండింటికి చాలా తేడా ఉంది. చెప్పకుండా బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా మాలాంటి వాళ్ళకి పెద్దగా విలువ లేదు, కానీ బొంబాయి, కలకత్తా, ఢిల్లీ ఇటు సైడు మాలాంటి వాళ్ళని దేవతల్లా కొలుస్తారు. వీళ్ళ ఆశీర్వాదం మంచిది, వీళ్ళు ఆశీర్వదిస్తే మంచిది అనే ఒక నమ్మకం. అటు సైడ్ ఉండే హిందీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, సొంతంగా ఇల్లు కట్టుకున్నా, కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా సరే మా వాళ్ళని పిలిచి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు మనసుకు నచ్చిన ఎంతో కొంత డబ్బుల్ని వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇస్తారు. అది ఒక నమ్మకం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ బ్రతికే అవకాశం లేదు, కాబట్టి వాళ్ళు అలా దూరంగా వెళ్ళిపోయి జీవిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలను అనుభవించిన నేను వాళ్ళలాగా మారి అంజలిగా నా జీవితాన్ని కొనసాగించాను. మీరు అనుకుంటారు, అసలు ఏంటి వీళ్ళ బ్రతుకు, ఈ చప్పట్లు కొట్టుకుంటూ ఈ డబ్బులు అడగడం ఏంటి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదో ఒక పని చేసుకుని బ్రతకొచ్చు కదా, ఛీ ఏంటి బ్రతుకు అని మీరు అనుకుంటారు. ఒక విషయం చెప్పనా, మేము ఉన్నంత సంతోషంగా మీరు కూడా ఉండరు. మీకు కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇబ్బందులు వస్తే మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మొన్న అమెరికా నుంచి ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది. అక్క, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నా దగ్గర ఉన్నారక్క, నా దగ్గర అంతా అయిపోగానే నా దగ్గర ఎవరు లేరక్క. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నీ చుట్టూ అందరూ ఉంటారు, బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు. నీ దగ్గర అంతా అయిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు. ఆ చెల్లి ఏడుస్తూ చెప్తుంది, అమెరికాలో నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారక్క, ఈ రోజు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, అమెరికా నుంచి ఇండియా ఎలా రావాలో తెలియక అమెరికాలో నేను అడుక్కుంటున్నానక్క అని చెప్పి. కానీ మాలో అలా కాదండి. ఎక్కడ పుడతారో తెలియదు, ఎక్కడ బ్రతుకుతారో తెలియదు, ఒక కులం కాదు, ఒక జాతి కాదు, ఒక మతం కాదు, అయినా సరే మా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా బాధపడకు, నీకు అయిన వాళ్ళు లేరని చింతించుకో, మేమున్నాంగా, నేను అక్కని, నేను అమ్మని, నేను చెల్లిని అని చెప్పి మాలో మేమే బంధాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటాం. అంత గొప్ప ఐక్యత మా వాళ్ళల్లో ఉంది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంజలిగా నా జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత నేను బ్రతకాలి. ఒక మనిషి బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు? అర్థమైంది నా ప్రశ్న? ఒక మనిషి బ్రతకాలంటే ఏం చెయ్యాలి? మీరు మనుషులు కాదా అండి? ఏం చేస్తున్నారు మీరు బ్రతకడానికి? చదువుకుంటే ఉద్యోగం చేస్తారు, చదువు లేకపోతే పని చేస్తారు. మనుషులే కదా, దేవదూతలు కాదు కదా మీరేమి. మనుషులమే మనమందరం. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తారు, చదువు లేని వాళ్ళు ఏదైనా కూలో నాలో చేసుకొని బ్రతుకుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను, అక్కడ భాష రాదు, అక్కడ అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకరోజు నా ఫ్రెండ్తో నేను అన్నాను, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించు, నేను చదువుకుంటాను అంటే తను నాతో ఏమందో తెలుసా? నీకేమైనా పిచ్చా ఏంటి? నీకేమైనా పిచ్చా? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? మనలాంటి వాళ్ళకి ఈ సమాజంలో ఉద్యోగాలు ఎవరిస్తారు? ఉద్యోగాలు చేయాలంటే ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు, మనకెవరో ఉద్యోగాలు ఇవ్వరు. మరి నేను ఎలా బ్రతకాలి? నువ్వు బ్రతకాలంటే అగో అక్కడ దూరంగా ట్రైన్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రైన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుక్కో. ఎప్పుడు చెయ్యని పని అండి నా జీవితంలో. ఎప్పుడు కూడా నేను వెళ్ళని చోటు. ఎందుకు మనకి ఉద్యోగాలు ఎవరు అని అనుకున్నాను, కానీ
ఆ చిన్న వయసులో ఈ సమాజంతో పోరాడేంత శక్తి బలము నా దగ్గర లేవు. ఏ రోజు ఇష్టంతో వెళ్ళలేదండి. నా ఆకలి తీర్చుకోవడానికి కొన్ని సంవత్సరాల క్రిందట నేను ముంబైలో చప్పట్లు కొడుతూ బ్రతికాను. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మాలి. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో కొన్ని క్షణాలలో నేను మీకు చూపిస్తాను. బొంబాయిలో అలా బ్రతికాను. ఆ జీవితం నచ్చక హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని ఆఫీసులకి నేను ఉద్యోగం చేద్దామని వెళ్తే వాళ్ళు నాతో ఏమన్నారో తెలుసా? నీలాంటి వాళ్ళకి మా ఆఫీసులో ఉద్యోగం లేదు. మా ఆఫీసులో ఉద్యోగం చేయాలంటే ఒక స్త్రీ అయినా అయి ఉండాలి, ఒక పురుషుడైనా అయి ఉండాలి. నువ్వు అటు ఇటు కాని వ్యక్తివి, నీకు మేమెందుకు ఉద్యోగం ఇస్తాం? సార్, ఒక్క ఉద్యోగం ఇవ్వండి. నేను చదువుకున్నాను, నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు వచ్చండి. ఒక్క ఉద్యోగం ఇస్తే నేను గౌరవంగా బ్రతుకుతానండి. నువ్వు ఎక్కువ మాట్లాడక, ఇక్కడ నువ్వు ముందు బయటికి నడుగు అన్నారు. హైదరాబాదులో నేను గౌరవంగా బ్రతుకుదామన్నా ఈ సమాజం నన్ను బ్రతకనివ్వలేదు. మళ్ళీ అదే పాత జీవితం. బొంబాయిలో ట్రైన్లలో, హైదరాబాద్లో ఉన్నప్పుడు 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ చేయి చాపి డబ్బులు అడిగాను. కొన్నాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు చేసుకుంటూ బ్రతికాను. ఇదే తెనాలి ప్రాంతంలో కొన్ని విలేజుల్లో వినాయక చవితికి అప్పుడు ఇప్పుడు ప్రోగ్రాములు జరుగుతాయి కదా, ఆ ప్రోగ్రాములకి వచ్చి నేను డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా చేశాను. ఈ గుంటూరు జిల్లాలో తెనాలి ప్రాంతంలో నేను ఎక్కడైతే లోకానుసారంగా జీవించానో, నేను ఎక్కడైతే అవమానం పొందానో, అదే ప్రాంతంలో దేవుడు నన్ను తన సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ఏ ప్రాంతంలో నేను అవమానించబడ్డానో, అసహింపబడ్డానో, ఏ ప్రాంతంలో నేను లోకానుసారంగా జీవించానో, అదే ప్రాంతాల్లో ఈరోజు దేవుడు నన్ను తన సాక్షిగా నిలబెట్టి గొప్పగా వాడుకుంటున్నాడు. అలా లోక ఆశలకు అలవాటు పడిపోయి నేను నా యేసయ్య నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఒక విషయం చెప్పనా? ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడిన తర్వాత ఆయన నుండి నువ్వు ఎంత దూరం పారిపోయినా సరే ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా! అలా జీవిస్తున్న సమయంలో 2014, ఇదే సంవత్సరం అండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట? 5 ఏళ్ల క్రిందట మాలాంటి వాళ్ళు కూడా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు అని గవర్నమెంట్ కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు వచ్చిన తర్వాత అంజలి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. అదే 2014లో నాకు ఒక ఎన్జిఓ ఆఫీస్తో పనిచేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా! పాత జీవితం అంతా విడిచిపెట్టేశా. డబ్బులు అడిగే జీవితం, డ్యాన్సులు చేసే జీవితం విడిచిపెట్టి రోజు చక్కగా ఆఫీస్ బ్యాగ్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా. మా వీధిలో ఉండే వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అంజలి మేడం, అంజలి గారు. నా జీవితంలో ఎప్పుడూ వినని పలుకులు. ఒసే అంజలి, ఏమే అంజలి అన్నవాళ్లే తప్ప మేడం గారు అని అప్పటి వరకు నన్ను ఎవరు కూడా పిలవలేదు. మనసుకి సంతోషం వేసింది. చక్కగా ఆఫీస్కి వెళ్తున్నా, వస్తున్నా, ఆఫీసులో చక్కగా పనిచేస్తున్నా. నేను ముంబైలో ఉన్నప్పుడు ఏం చేశాను చెప్పాలి? చేసిన నేనే సిగ్గుపడడం లేదు. చెప్పడానికి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారండి? చెప్పండి. ముంబైలో ఉన్నప్పుడు నేను ట్రైన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగాను. ఈ విషయం చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలియాలి ఎటువంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు అనేది. అలా నేను ట్రైన్లలో డబ్బులు అడిగినప్పుడు కొన్నిసార్లు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో కూడా పడుకున్నాను. అలా ప్లాట్ఫామ్లో పడుకున్న నా జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడో, నా ఉద్యోగ పరంగా దేవుడు నన్ను విమానంలో తిప్పడం మొదలు పెట్టాడు. హల్లెలూయా! ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్. ఏంటి? ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్. ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చేయి చాపి బ్రతికిన నా జీవితం ఈరోజు విమానంలో తిరగడం సాధ్యమా? మనుషులకు ఇది అసాధ్యమే, మన దేవునికి సమస్తము. నేను అందుకే మొదట్లో చెప్పాను, దేవుడు మార్చాలి అనుకుంటే, చెయ్యాలి అనుకుంటే ఎవరినైనా ఎటువంటి స్థితిలో ఉన్నవారినైనా మార్చి ఆయన వాడుకోగల సమర్థుడు. అలా సంతోషంగా విమానాల్లో తిరుగుతూ నేను ఎన్జిఓ ఆఫీస్తో పనిచేస్తూ ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలా అనేక స్టేట్స్ వెళ్ళి
మా ఆఫీస్ పరంగా నేను పనిచేస్తూ ఎన్నో అవార్డులు నేను గెలుచుకున్నాను, ఎన్నో టీవీ ఛానల్స్ లో నేను మాట్లాడాను, ఎన్నో పేపర్స్ లో నా గురించి రాయడం కూడా జరిగింది. ఏమనో తెలుసా, మీరు చులకనగా చూసిన ఈ జీవితాలు ఈ రోజు ఉద్యోగం చేస్తున్నాయి, అవార్డులు తీసుకుంటున్నాయని చెప్పి చాలా పేపర్స్ లో, టీవీస్ లో నా గురించి మాట్లాడారు. నేను కూడా ఆ టీవీ ఛానల్స్ కి వెళ్ళి అనేక విషయాలు మా గురించి చెప్తూ వచ్చాను. ఇప్పుడు మీకు ఒక డౌట్, నువ్వు అవార్డులు తీసుకున్నావు, నువ్వు టీవీల్లో మాట్లాడావు, నువ్వు ప్లాట్ఫామ్లో కూడా పడుకున్నావు, ఫ్లైట్లో దేవుడు తిప్పుతున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడు నీ జీవితంలో ఎక్కడున్నాడు? వచ్చిందా? ఆ విషయం చెప్పి నేను ముగిస్తా, సమయం చాలా అయిపోయింది. దేవుడు నా జీవితంలోకి ఎన్నేళ్ల వయసులో ప్రవేశించాడండి? 5 ఏళ్ల వయసులో ప్రవేశించాడు. 16 ఏళ్ల వయసులో దేవుడు నన్ను సండే స్కూల్ టీచర్గా మార్చాడు. దేవుడి పరిచర్యలో పాల్గొంటున్నా. ఆ తర్వాత ఏం చేశాను? ఇంట్లో నుంచి పారిపోయాను. నేను బొంబాయి వెళ్ళిన కొత్తలో ఒకరోజు నా ఫ్రెండ్తో అన్నాను, మనం చర్చికి వెళ్దామా అంటే, నోర్ముయ్, మనల్ని చర్చిల్లో ఎవరు కూడా రానివ్వరు. అదేంటి? ఆంధ్రాలో నిజంగా జరిగిన ఒక కథ. కొంతమంది మాలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రిందట చర్చిలోకి వెళ్తుంటే, ఇలా చర్చిలోకి వస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారు అన్నారంట, ఏయ్ మీరెందుకు చర్చిలోకి వస్తున్నారు? గుమ్మం దగ్గరే మీరెందుకు చర్చిలోకి వస్తున్నారు? మీలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి గుమ్మంలో నుంచే వాళ్ళని బయటికి పంపించేశాడు. నిజమేనా? పరలోక రాజ్యం లేదా? మాకు ఉందా లేదా? ఉందో లేదో మీకు, మీరు పరిశుద్ధ గ్రంథంగా భావిస్తున్న ఇదే గ్రంథంలో నేను కొన్ని క్షణాల్లో చూపిస్తాను. ఆ మాట విన్నాక బొంబాయిలో చర్చికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు. ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో, చీపో అంటారో అని చెప్పి చర్చికి వెళ్ళడం మానేశాను. ఇంట్లోనే బైబిల్ చదువుకోవటం, గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం. కొన్ని రోజులకు అది కూడా కాపర్ లేకపోతే గొర్రెలు ఏమవుతాయి? చెల్లా చెదిరైపోతాయి. ఒక విశ్వాసిగా నా జీవితం కూడా చెల్లా చెదిరైపోయింది. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టాడా? దేవుడు నాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి, ఉద్యోగం తీసుకొచ్చి, అంచులో ఉన్న నా జీవితాన్ని ఉన్నత స్థలంలో నిలబెట్టిన తర్వాత ఒక రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. అంజలి, అందరూ నిన్ను కాదన్నా నేను మాత్రం నిన్ను విడవలేదు. ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఈరోజు ఏ స్థానంలో నిలబెట్టాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని దేవుడు నన్ను అడిగాడు. కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చా. అవును తండ్రి, అందరూ చీకొట్టిన జీవితాన్ని ఈరోజు ఉన్నత స్థానంలో నిలబెట్టావు, కానీ నేను నీకోసం ఏం చేయనేసయ్యా? నాలాంటి వాళ్ళకి చర్చిల్లో వచ్చే అర్హత లేదంట, నాలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదంట, నేను నీకోసం ఏం చేస్తాను ఏసయ్యా అంటే, దేవుడు ఎవరినాడో తెలుసా? ఎవరు చెప్పారు నీలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదని? ఎవరు చెప్పారు నీలాంటి వాళ్ళని సాతాను సృష్టించిందని అని? ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మాకు చెప్పారని. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ మాట్లాడాడు? అపోస్తుల కార్యము. కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు మా గురించి ఏం చెప్తున్నాడో మీకు తెలియచేసి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి. యెషయా గ్రంథము, మైక్ ఉన్న వాళ్ళు గట్టిగా మైక్లో చదవండి, అందరికీ ఈ విషయం తెలియాలి. మీరు చూసిన అదే చప్పట్లు కొడుతున్న జీవితాలకి దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడో ఈరోజు మీరందరూ తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. మైక్లో గట్టిగా. యెహోవాను హత్తుకొనివాడు అన్యుడు. నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. ఒక్క నిమిషం అమ్మా. షండు అంటే ఎవరు? నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, మాలాంటి వాళ్ళని బైబిల్లో 2 రకాలుగా పిలుస్తారు. 1, 2 షండులన్నా, నపుంసకులన్నా, హిజ్రాలన్నా, మీరు పిలిచి ఆ రకరకాల మాటలు అందరూ కూడా ఒకటి. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది చెప్పండి? నీళ్లు, గాలి, దానికి కావలసినవి దానికి దొరకనప్పుడు చెట్టు ఎండిపోతుంది.
అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అంజలి, అందరూ నిన్ను కాదన్నారని బాధపడకు, ఎక్కడా నీకు విలువ లేదని బాధపడకు అని చెబుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఉమ్, ఆచరించుచు ఉమ్, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు ఉమ్, నా నిబంధనల ఆధారము చేసుకొనుచున్న ఉమ్, షండులను గూర్చి ఉమ్. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరి గురించి అంట? షండుల గురించి. ఎటువంటి షండులు? చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరైతే, నన్ను చూడండి, బైబిల్ కాదు, ఎవరైతే మా వాళ్ళు దేవుడి కోసం పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం పరిశుద్ధంగా ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే మా వాళ్ళు పరిశుద్ధంగా దేవుడి కోసం ఏ తప్పు చేయకుండా నీతిగా ఉంటారో, అలా నీతిగా ఉంటే దేవుడు ఏమిస్తున్నాడో చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. చదవమ్మా. నా ఇంటను నా ప్రకారములలోను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఒక భాగమును వారికి ఇచ్చేదను. గట్టిగా చాపట్లు కూడా దేవుని మహిమపరచాలి. అందరూ అసహించుకున్న జీవితానికి దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని ఇస్తున్నాడో చూడండి. ఎక్కడ ఇస్తానంటున్నాడు? ఒక భాగాన్ని మీ ఇంటి పక్కన, ఏమండి, లేదంటే పాస్టర్ గారి ఇంటి పక్కన, లేదంటే మా హైదరాబాద్లోనా? ఎక్కడ ఇస్తానంటున్నాడు? పరలోక రాజ్యములో ఒక భాగాన్ని మాలాంటి వాళ్ళకి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి మనసారా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! అందరూ కాదన్న జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడో చూసారా? ఒక స్త్రీ కన్నా, ఒక పురుషుడి కన్నా శ్రేష్టమైన పేరు ఎవరిదంట? నపుంసకులది, షండులది, హిజ్రాలది. ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాక నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యా, నీ పరిశుద్ధ గ్రంథంలో మాలాంటి వాళ్ళకి ఇంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే మరి మమ్మల్ని చర్చిల్లోకి ఎందుకు రానివ్వరు? ఏ పాస్టర్ గారు మా గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి ఆ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. తండ్రి, ఈ క్షణం నుంచి నేను నీ నామానికి సాక్షిగా నిలబడతాను నాయనా అని చెప్పి ఆ రోజు పట్టుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రోజు వరకు కూడా నేను విడిచిపెట్టలేదు. నా పాత జీవితాన్ని, నా ఉద్యోగాన్ని, నేను పొందిన అవార్డుల్ని, నేను విమానంలో తిరగడాన్ని, ఇవన్నీ విడిచిపెట్టేశా. ఎందుకంటే ఈ భూమి మీద లోక సంబంధమైన ఆశలు కొంతకాలం. నువ్వు వచ్చినప్పుడు ₹1 కూడా తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఆ ₹1 కాదు కదా, నీ ముక్కు పుల్ల కూడా నీతో పాటు రాదు. నాకు కావాల్సింది ఇహలోక ఆనందం కాదు, ఇహలోక సంపద కాదు, నాకు కావాల్సింది పరలోక ధనం అని నేను ఆ రోజే నిర్ణయించుకొని ఆ పరలోక ధనం కోసం, ఆ దేవుడి రాజ్యాన్ని కట్టాలి అనే తపనతో ఈరోజు అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను దేవుడి నామానికి సాక్షిగా మారి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. అనేక చోట్లకు వెళ్ళి నేను స్టేజ్ మీద నుంచొని వాక్యం చెప్తుంటే, సాక్ష్యం చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాళ్ళని మేము అక్కడ ఇక్కడ చూసాం, కానీ ఇలాంటి స్థలాలలో ఏ రోజు కూడా మేము చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. దేవుడు మార్చాలనుకుంటే చిటికెలో ఎవరి జీవితానైనా మారుస్తాడండి. ఆ విధంగా దేవుడి నామానికి సాక్షిగా నేను ఈరోజు జీవిస్తున్నాను. నా కుటుంబంతో 12 సంవత్సరాల నుంచి, నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి పారిపోయానో ఈ రోజు వరకు కూడా నా కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేవు. ఈ 12 ఏళ్ళు దేవుని కృపతో ఒంటరిగా పోరాటం సాగిస్తున్నాను. నా ఒంటరి పోరాటంలో దేవుడి కృప మాత్రమే నాకు తోడుగా ఉంది. చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది. నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒక్క 5 నిమిషాలు చెప్పమ్మా అన్నవాళ్ళు ఒకసారి ఇలా చూపించండి. ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు, ఓకేనా? ఇలా చూపించండి, 5 నిమిషాలు చెప్పొచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్. 5 నిమిషాలు చెప్పి ముగించారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? మరి పెళ్లి కానట్టు ముఖాలు పెట్టద్దు. అందరూ పెళ్ళైన వాళ్ళే ఉన్నారు, ఆంటీలు అంకుల్సే ఉన్నారు. చెప్పండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? అమ్మా, ఒకరంటే భర్త అంటే భార్యకి ఇష్టం, భార్య అంటే కదా. మరి పిల్లలు పుట్టిన తర్వాత
ఏమే అని ఆయన అన్నాడు అనుకో, ఏంట్రా చెప్పు, ఏంటి, ఏంట్రా చెప్పు. కానీ ఏరా ఏమి అన్న దాంట్లో కూడా చాలా ప్రేమ ఉందండి. బ్రదర్స్కి చెప్తున్నా, ఎప్పుడైనా సిస్టర్ గారు ఏరా అన్నారంటే ప్రేమ ఎక్కువైందని అర్థం. అంటే ఏరా అని పిలవమని కాదు, అప్పుడప్పుడు ప్రేమలో, కోపంతో కాదు, ప్రేమతో. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే చూడాలి అని కోరుకుంటారు. అవునా? మా పిల్లలు ఉద్యోగాలు చేయాలి, మంచి స్థానంలో ఉండాలి, దేవుని సేవ చేయాలి అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది కోరుకుంటున్నారో ఒక్కసారి మీ చేతులు పైకి చూపించండి. సగం ఎత్తితే మీ పిల్లలకి సగం ఆశీర్వాదమే, పూర్తిగా ఎత్తితే పూర్తి ఆశీర్వాదం. హల్లెలూయా. చేతులు ఎత్తిన మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్క మాట చెప్తానండి. దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. మీ పిల్లల్ని యవనస్తుల కూడికి నడిపించండి. మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టండి. వాళ్ళ కోసం మీరు బ్యాంక్స్లో వేలకి వేలు, లక్షలకి లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మీరు పాలసీలు కట్టకపోయినా పర్వాలేదు. దేవుడి సన్నిధిలో కనుక మీరు మీ పిల్లలను నిలబెట్టగలిగితే దేవుడు వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఇది నా 23 ఏళ్ల ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు తెలియజేసిన ఒక గొప్ప సత్యం. మీరు అనుకోవచ్చు, నువ్వు ఒక స్త్రీవి కాదు, పురుషుడివి కాదు, దేవుడు అసలు నీలో ఏం చూసి ఈ స్థానం ఇచ్చాడు? నిజమేనండి, నాకు అర్హత లేదు, నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు. కానీ అర్హత లేని వారికి అర్హత ఇచ్చేవాడు, విలువ లేని వాడికి విలువిచ్చేవాడు ఎవరండి? దేవుని కృప ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. ఏం చూసి దేవుడు నాకు ఈ విలువిచ్చాడు అంటే 3 విషయాలు చూశాడండి. 1, నా 5 ఏళ్ల వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. 2, నా యవ్వన కాలంలో నేను సంఘంలో చేసిన పరిచర్య. 3, ఈ రోజుకి కూడా దేవుడికి నేను ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవా, అయిన వాళ్ళు ఎవ్వరూ నాకు తోడు లేకపోయినా ఇంకా నీ కృపతో నడిపిస్తున్నావు తండ్రి. ఈరోజు 3 పూటల సంతోషంగా అన్నం తింటున్నానంటే అది కేవలం నీ కృపదేవా అని చెప్పి ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కాబట్టి ఈ 3 విషయాలు దేవుడు నా జీవితంలో చూశాడు. చూసి ఏం చేశాడండి? గొంగలి పురుగు లాంటి నా జీవితాన్ని అందమైన సీతాకొక చిలుకగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కూడా చేయడం పరచాలి. గొంగలి పురుగును ఏ విధంగా అయితే అందరూ చూసి అసహించుకుంటారో, భయపడతారో, చీకొడతారో, కొన్ని సంవత్సరాల కిందట ఈ సమాజంలో నా జీవితం అది. అటువంటి గొంగలి పురుగు లాంటి నా స్థితిని దేవుడు ఈరోజు అందమైన సీతాకొక చిలుకగా మార్చి మీ ముందు నిలబెట్టాడు. నా గురించి ఇంకా ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే, నా సాక్ష్యము, నా జీవితము, నేను చెప్పిన వాక్యాలు, పాటలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే యూట్యూబ్లో అంజలి ఇవాంజలిస్ట్ అని టైప్ చేస్తే నేను పాడిన పాటలు, నా సాక్ష్యము, నేను తీసుకున్న అవార్డులు ప్రతిదీ కూడా అందులో ఉంటాయండి. మీరు ఆ ఛానల్ చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, నా పరిచర్య కోసం ప్రార్థించండి. మాలాంటి వాళ్ళు అనేక మంది మారాలని మీరందరూ ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక స్త్రీ కన్నా, పురుషుడి కన్నా ఉన్నత స్థానం ఎవరికి ఇచ్చాడండి? దేవుడు నపుంసకులకి ఇచ్చాడు. వాళ్ళకి 4 మాటలు దేవుడి గురించి చెప్పాల్సిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా మీకు ఉంది. మీరు అలా 4 మాటలు వాళ్ళకి చెప్పితే వాళ్ళలో ఒక విత్తనం మీరు వేసిన వాళ్ళు అవుతారు. మీరు అలా విత్తనం వేయగలిగితే ఆ విత్తనం ఏదో ఒక రోజు ఫలించి వృక్షంగా మారి అనేక మంది అంజలిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అలా చేయకుండా వాళ్ళను చూసి భయపడినా, అసహించుకున్నా, వాళ్ళను చూసి చీ అన్నా, ఒకానొక రోజున దేవుడు మిమ్మల్ని అందరినీ లెక్క అడుగుతాడు. పలానా రోజు అంజలి కనిపించినప్పుడు నువ్వు అసహించుకున్నావు, అంజలి కనిపించినప్పుడు నువ్వు చీకొట్టావు, అంజలికి నువ్వు సువార్త చెప్పలేదు అని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నా పరిచర్య కోసం ప్రార్థించండి. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ అందరి జీవితంలో చేయాలని మనసారా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక.
Thank you so much from the bottom of my heart to everyone. Thank you. అందరూ కూడా మోకరిద్దాం ప్రభు పాద